హైదరాబాద్ హైత్ నగర్లో యువతి లైంగిక వేధింపులకు లోనైంది. బాధితురాలు మాట్లాడుతూ గతంలో విజయ్ అనే వ్యక్తితో స్నేహం చేశారని, తనను అనేకసార్లు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడని, విజయ్ చేతిలో మరో 3 యువతులు కూడా మోసపోయారని తెలిపింది. అతనిపై హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. నన్ను ట్రాప్ చేసిండు, బ్లాక్మెయిల్ చేస్తూ మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు. అప్పుడు 1 year బ్యాక్. ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు. ఇంకా మా ఇంట్లో చంపుతా, నిన్ను చంపుతా, బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు. ఇంకా చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు. కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు. నేను ఏమన్నా అంటే, నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు, నేను ఈయనే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. లాంగ్ ఇట్లనే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. అబ్బాయి పేరు విజయ్ కుమార్. నాగార్జున సాగర్లో ఉంటాడు. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఏం చదవట్లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ దగ్గర. ఫైనల్గా నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు ఏం న్యాయం కావాలి? నాకు మనతో లైఫ్ థ్రెడ్ ఉంది. నాకు నుంచి వాళ్ళ నుంచి నాకు విముక్తి కావాలి. నాకు బయటికి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, ఏం చేస్తాడేమో అని. పేరెంట్స్ లేకుండా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.